స్ట్రోక్ అంటే బ్రెయిన్కి సప్లై చేసే బ్లడ్ వెజల్ ఏదైనా బ్లాక్ కానివ్వండి, తర్వాత బ్లీడ్ కానీ అలా వచ్చినప్పుడు సడన్గా బాడీలో వచ్చే చేంజెస్ను మనం స్ట్రోక్ అని అంటాం. స్ట్రోక్ లక్షణాలు అనేవి ఎలా ఉంటాయి? సో దానికి ఒక అక్రోనిమ్ ఉంటుందండి, బీ ఫాస్ట్ అని. బీ అంటే సడన్గా బ్యాలెన్సింగ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అంటే నడుస్తున్నప్పుడు తడబడినప్పుడు కానీ, తర్వాత ఒక పక్కకు ఒరిగిపోయినప్పుడు కానీ అలాంటి సిమ్టమ్స్. తర్వాత ఈ అంటే ఐ ఇష్యూస్. ఐ అంటే సడన్గా విజన్ తగ్గిపోయినప్పుడు కానివ్వండి, తర్వాత ఒకరిద్దరికి కనిపిస్తున్నప్పుడు కానీ. తర్వాత ఎఫ్ ఫేస్ అంటే ఒక సైడ్ అనేది వాలిపోయినప్పుడు కానివ్వండి. తర్వాత ఆమ్, ఏ అంటే ఆమ్ అంటే మనకు ఆమ్ గ్రిప్ తగ్గిపోయినప్పుడు కానీ, తర్వాత చేయి ఇట్లా పెట్టినప్పుడు సడన్గా పడిపోతున్నప్పుడు కానివ్వండి. తర్వాత ఎస్ అంటే స్పీచ్ మాట తడబడుతున్నప్పుడు, తర్వాత సంబంధం లేకుండా మాట్లాడుతున్నప్పుడు, కొంచెం మందికి కన్ఫ్యూజన్ కూడా రావచ్చు. అట్లా ఇలాంటి సిమ్టమ్స్ని మనం స్ట్రోక్ కింద కన్సిడర్ చేస్తాం. లాస్ట్కి టీ అంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం టైం లేట్ చేసే కొద్దీ బ్రెయిన్ క్లాట్ అనేది పెరుగుతుంటుంది, తర్వాత సిమ్టమ్స్ అనేవి పర్సిస్టెంట్ అయిపోతుంది. స్ట్రోక్ రాగానే స్ట్రోక్ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్కి వెళ్తే అక్కడ స్కాన్ చేసి క్లాట్ కానీ బ్లీడ్ కానీ ఐడెంటిఫై చేస్తారు. సో దానికి క్లాట్ను కరిగించేటటువంటి మెడికేషన్స్ ఉన్నాయి, థ్రాంబోలైసిస్ కానివ్వండి, తర్వాత క్లాట్ డివైస్ రిట్రీవల్ కానీ అలాంటి వాటి వల్ల మనం స్ట్రోక్ సిమ్టమ్స్ అనేది మ్యాక్సిమం రికవరీ చేసే ఛాన్సెస్ ఉంటుంది.